తిరుపతి కాంగ్రెస్ సభలో ఈరోజు కోటి అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆందోళనకు అద్దం పడుతుంది. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ స్థాయిలో తమ నినాదాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఉంది. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా వెంకటేష్ ఉన్నారు, ఆయన పూర్తి స్థాయి అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా ఎంపీలంతా పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి తోడు ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పెద్ద ఎత్తున దీక్ష ధర్నా తలపెట్టారు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ప్రజల ఆకాంక్ష ఎంత తీవ్రంగా ఉందనే అంశాన్ని ఒకసారి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఈరోజు దురదృష్టకరమైన ఘటన తిరుపతిలో జరిగింది. ప్రత్యేక హోదా కోసం ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఏమంటారు? నిజంగా చాలా దురదృష్టం అండి. ఈ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి పోకడ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నిన్నేమో ఒక వ్యక్తిగా ఒక నాయకులు చెప్తారు తప్పనిసరిగా వస్తుంది, బీహార్ ఎలక్షన్ తర్వాత మనకు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇస్తారని చెప్తారు. మళ్ళీ ఈరోజు అది వీలు పడదు, ప్రత్యేక ప్యాకేజ్ కొరకు ప్రయత్నం చేస్తున్నామంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్గా స్టేట్మెంట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని అయోమయంలో పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. కనీసము పొందుపరిచిన విషయాలైనా, రాష్ట్ర విభజనప్పుడు పొందుపరిచిన విషయాలైనా మీరు సరిగా నిర్వహించండి, సరిగా చేయండి. రాష్ట్రం లేకపోతే చాలా అన్యాయ పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు మనకు మళ్ళా కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, ఒకప్పుడు మహా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ కేటగిరీకి తీసుకొచ్చారు. అది కూడా ఇవ్వడం లేదు. ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్లోనే చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు. మరి మళ్ళా ఇప్పుడు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ప్రజలను కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా తప్పనిసరిగా పోరాడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొదటి నుంచి కూడా పోరాడుతున్నారు. రేపు మళ్ళా కూడా ఎల్లుండి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో ధర్నా చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించాలని, ఆ విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పిన వాగ్దానం నెరవేర్చవలసిందిగా కోరుతూ ఆయన ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తిరుపతిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మీరిద్దరూ భాగస్థులుగా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, సరైనటువంటి పద్ధతిలో. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో చెప్పిన విషయాల్ని, పార్లమెంట్ సాక్షిగా మీరు చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చకపోతే పార్లమెంట్ డెమోక్రసీకి విలువేముంటుంది, ప్రజలకు నమ్మకాలేముంటుంది ప్రజాస్వామ్యం మీద? అందువల్ల తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుతున్నాం. అదీ కాకుండా ఇటువంటి ఆత్మహత్య సదృశ్యాలు ఉండవలసిన అవసరం లేదు. అందరం పోరాడి, మనమేదో లేని కోరికలు కోరడం లేదు. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చమని చెప్తున్నాం. ఆ విభజన కార్యక్రమంలో పొందుపరిచిన కార్యక్రమాలు కానివ్వండి, పార్లమెంట్లో ఆ రోజు ప్రధానమంత్రి గారు చేసినటువంటి వాగ్దానాల్ని బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ దాన్ని బలపరచడమే కాకుండా 10 సంవత్సరాలు మేము తప్పనిసరిగా అధికారానికి వస్తాం, 10 సంవత్సరాలు ఇస్తామని కూడా చెప్పడం. కార్యక్రమాన్ని నిర్వహించండి. మీరు అదృష్టం కొద్దీ పదవికి వచ్చారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం, పాటించవలసిన అవసరం ఉందనేది మా విజ్ఞప్తి. అందువల్ల ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీనికి ఆందోళన చెంది ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని మా మనవి, విజ్ఞప్తి. మనం అందరం కలిసి పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుందాం. తప్పనిసరిగా తెచ్చుకునేదానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునేదానికి తప్పనిసరిగా పోరాటం చేస్తాం. కానీ ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా మా విజ్ఞప్తి.